రోజు రోజుకి మనం మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తున్నప్పుడు దేవుల్లో ఉంటున్న మనకైతే ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ కూడా ఒక టెస్టింగ్ టైమ్స్గా మన ముందు కనిపిస్తూ ఉంటాయి. అయితే బీయింగ్ ఏ చైల్డ్ అండ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ మనం ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి దేవుడు మనకు ఒక చక్కటి మాన్యువల్ని ఇచ్చి ఉన్నారు. అదే ఈ జీవ గ్రంథం కదా. అయితే దీన్ని థియరిటికల్గా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా మన ముందు దీన్ని చేసి చూపించిన హీరో మనకున్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇలాంటి టెస్టింగ్ టైమ్స్లో ఆయన ఏం చేశారు, ఎలా ఆయన ఆ పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇటువంటి విషయాలను మనం చూస్తే మనం ఏం చేయాలో కూడా మనకి అర్థమైపోతుంది. అయితే చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 41 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. అంటే ఈ పరిస్థితి అంతా మనకు తెలుసు. ఇంకా కొన్ని గడియల్లో ప్రభువారు అప్పగింపబడబోతూ ఉన్నారు. అంటే భయంకరమైన శోధన కాలం ముందుంది ఆయనకి ఇంకా. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు? దేవునితో సహవాసాన్ని కోరుకున్నారు. దేవునితో ఇంకెక్కువగా దగ్గర అవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అంటే శోధన పెరిగే కొద్దీ దేవునితో రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మానవావతారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని. అంటే మనం కూడా ఈ టెస్టింగ్ టైమ్స్లో దేవునితో సహవాసాన్ని దృఢపరుచుకోవాలి. సో ఇదే దేవుడు ఈరోజు మన ముందు ఉంచిన అంశము, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ టెస్టింగ్ టైమ్స్. దీని గురించి బిల్లీ గ్రహం గారు ఒక చక్కటి మాట అంటారు. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ యు విల్ ఎవర్ హ్యావ్. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని అనుబంధాలు, సంబంధాలు, సహవాసాల కంటే దేవునితో మీరు కలిగి ఉన్న సహవాసమే ముఖ్యమైనది అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఈ వాక్య భాగాన్ని మనము 3 డివిజన్స్గా మనం ధ్యానం చేద్దాము. ఒకటి, హౌ మచ్ డస్ గాడ్ వాంట్స్ అ రిలేషన్షిప్ విత్ అస్. మనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు ఎంతగా కోరుకుంటున్నారు. రెండవది, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ విత్ అస్. ఎటువంటి అనుబంధాన్ని, సహవాసాన్ని, రిలేషన్షిప్ని గాడ్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మూడవది, హౌ కెన్ వి బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎలా ఈ సహవాసాన్ని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం దేవుడితో. మొట్టమొదటిది, హౌ మచ్ డస్ గాడ్ వాంట్స్ అ రిలేషన్షిప్ విత్ అస్. ఇదంతా మనకు అర్థం కావాలంటే ఆదికాండంలోని ఆయన సృష్టిని ఏ రీతిగా చేసి ఉన్నారు అనే అంశాన్ని మనం చూసినప్పుడు ఆయన మనుషులతో సహవాసము ఎందుకు కోరుకుంటున్నారు, ఎంతగా కోరుకుంటున్నారు అనేది మనకి కనిపిస్తుంది. చూద్దాం. మనం ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం. చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలకు, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. సృష్టి అంతా చేశారు 5 డేస్లో. చేయవలసిన గొప్ప గొప్ప అద్భుతాలు అంటే సూర్యుడు, చంద్రుడు, ఎంత మిస్టీరియస్ క్రియేషన్స్ అంటే అవి ఇప్పటికీ మనిషి వాటిని రీచ్ కాలేకపోతున్నాడు. అది ఎలా తయారు చేయబడ్డాయి, ఎలా ఫామ్ అయ్యాయి, రకరకాల థియరీస్ మన ముందుకు వస్తూ ఉన్నాయి సైంటిస్టుల ద్వారా. కానీ అది ఎలా తయారు చేశారు అనే కన్ఫర్మేషన్ ఇప్పటికీ మనిషికి అంతు చిక్కదు. అంత భయంకరమైన సృష్టిని ఆయన తయారు చేసిన తర్వాత కూడా ఆయనకెక్కడో వెలితి, ఆయనకెక్కడో సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని ఏం చేశారు, 6th డే ఆఖరిలో అన్నిటిని చేసిన తర్వాత ఏం చేశారు, మనుషుని చేసుకున్నారు. ఆయన నేల మట్టితో మనిషిని చేయడాన్ని మనం చూస్తాం. ఈ మాటనే దావీదు భక్తుడు కూడా కోట్ చేస్తారు. చూడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు,
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు అంటే అన్నిటికంటే కంపారిటివ్గా ఈ సృష్టి మొత్తాన్ని మనం కంపేర్ చేసి చూసినప్పుడు బలహీనుడు, మరి స్వల్పంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే మనిషి అన్నమాట. అయినప్పటికీ కూడా మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చేయాలి అనే థాట్ వచ్చింది, చేశారు. ఎందుకు? దేవుడు సహవాసం కొరకు ఒకరు ఉండాలి అని ఆశతోటి. మనం ఈ మాట ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాము. 8వ వచనంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే ప్రతిరోజు చల్లపూట సంచరించేవారు దేవుడు. ప్రతిదినం అలా అలవాటుగా ఆయన వచ్చేవారు. అంటే మనిషిని చేసుకుని ఎందుకు అనే రీజన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేవలము ఒక రిలేషన్షిప్ ఉండడానికే మనిషిని స్పెషల్గా ఆయన క్రియేట్ చేయడానికి మనం చూస్తున్నాం. అయితే ఆయన అంతగా ఇష్టపడి మనిషిని చేసినప్పుడు మనిషి మాత్రం ఏం చేశాడు? పాపాన్ని ఆహ్వానించి దేవునికి దూరం అయిపోయాడు. ఎంతగా దూరం అయిపోయాడంటే దేవునితో తనకున్నటువంటి సంబంధం తెగిపోయేంతగా. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే మలాకీ గ్రంథము అది రాసిన టైం పీరియడ్ని మనం చూస్తే 430 BC. మలాకీ గ్రంథము అరౌండ్ 430 BCలో రాయబడింది. అయితే ఆ తర్వాత మరి దాన్ని సైలెంట్ ఇయర్స్ అంటారు, డార్క్ ఏజ్ అంటారు. ఆ తర్వాత దేవుడి నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. లిటరల్గా చెప్పాలంటే కట్ అయిపోయింది కనెక్షన్ అంతా. దేవుడి నుంచి మనిషితోటి మాట్లాడే ప్రవక్తలు కానీ దేవుడు ఇష్టపడలేదు. అయితే మాథ్యూ రాసే టైంకి 1st century AD, ఈ 400 years గ్యాప్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. దేవుడు మాట్లాడలేదు. ఇదంతా దేనివల్ల? మనిషి యొక్క పాపం వల్ల. అయినప్పటికీ మరలా దేవుడే మనిషితో నాకు మరలా సహవాసము కావాలి అనుకొని నేను మరలా ఏం చేశారు? స్వయంగా తన స్వంత కుమారుణ్ణి పంపించారు. ఎందుకు? ఈ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి. ఈ గ్యాప్ని దేవుడు తట్టుకోలేక మనిషితో వచ్చిన దూరాన్ని దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఆయన ఏం చేశారంటే తన స్వంత కుమారుణ్ణి పంపించారు. దేనికి పంపించారు? ఆ పాపం వల్ల వచ్చిన ఆ గ్యాప్ తగ్గాలంటే పాపం దూరం అవ్వాలి. సో ఆ పాపాన్ని దూరం చేయగలిగడానికి ఆ బలిగా తన సొంత కుమారుని ఆయన్ని పంపించడాన్ని మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే మనిషితో సహవాసం కొరకు, మనిషితో రిలేషన్షిప్ కొరకు దేవుడు ఎంత దూరమైనా వెళ్తారు. తన సొంత కుమారుని బలిచ్చేంత దూరం కూడా వెళ్తారు. సో ఇంతగా దేవుడు మనిషితో సహవాసాన్ని కోరుకుంటున్నారు. సో హౌ మచ్ డస్ గాడ్ వాంట్స్ ఎ రిలేషన్షిప్ విత్ అస్ అనే దానికి మనకి జవాబు దొరికింది. మరి రెండో అంశము, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ అంటే ఎటువంటి సహవాసం. ఈ మాటలు మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఆయన పిల్లలుగా ఉండాలనేది ఆయన ఆశ. అందుకే మనము ప్రతిదినం చేసుకునే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్ ఏమని ఉంటుంది? అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమన్నారు. అంటే తండ్రికి పిల్లలకి ఉండేటువంటి అనుబంధాన్ని దేవుడు మనకు ఆయనకు మధ్య ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ఫార్మర్ ప్రెసిడెంట్ మన APJ అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు మీ. అంటే దేవుని కుమారుడిగా నాకు సంభవించే వాటన్నిటికంటే నేను గొప్పవాడిని. మంచే కావచ్చు, చెడే కావచ్చు, అది ఏదన్నా కానీ నేను వాటన్నిటికంటే మించిన వాడిని. ఎందుకంటే నేను దేవుని కుమారుని. అంటే ఒక అన్యునికి అంత ఏమంటారు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జీవము గల దేవుని పిల్లలమైన మనకి ఇంకెంత విశ్వాసంతో ఇంకెంత గట్టిగా ఈ మాట మనం చెప్పగలగాలి. ఆయన్ని మనం
తండ్రిగా స్వంతం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎక్కువగా మనల్ని ఆయన పిల్లలుగా సంబోధిస్తూ ఇవ్వడానికి మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథంలో ఒక చక్కటి వాగ్దానం ఉంటుంది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఎలా అంట? పక్షులు ఏ రీతిగా అయితే తమ పిల్లల్ని కాపాడుకుంటాయో అలాగే దేవుడు కూడా తన ప్రజల్ని, తన నమ్ముకున్న వారిని పిల్లలుగా ఆయన కాపాడడం. అంటే మనందరికీ తెలుసు, తల్లిదండ్రులుగా పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి మనం ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాం కదా. ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఉండే బాండింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకనే దేవుడు అలాంటి రిలేషన్షిప్ని, అంతటి ప్రేమని, అంత ఇంటెన్స్ లవ్ని దేవుడు మన మధ్యలో కోరుకుంటా ఉన్నారు. అయితే మూడో అంశం చూద్దాము, చాలా ముఖ్యమైన అంశం. హౌ టు బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం ఉంటే మంచిది అని మనకు అందరికీ తెలుసు. ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లా నర్చర్ చేసుకోవాలనేది మనకు తెలిస్తే దానిలోని ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాం. అలా చేసి సక్సీడ్ అయిన వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ప్రూఫ్స్ లేనిదే మనం ఏది నమ్మం. సో ప్రతి విషయంలోనూ చేసి చూపించిన వారు ప్రూఫ్స్ ఉన్నారు. సో వాళ్ళని బట్టి ఎలా సహవాసాన్ని మనము దేవునితో డెవలప్ చేసుకోవచ్చు చూద్దాం. మొట్టమొదట దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ఒబీడియన్స్ ఉండాలి. దేవునికి చాలా ఇష్టమైన పని ఇది. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం చూడండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞలను గైకోవాలి. ఆజ్ఞలు గైకోవడం అంటే ఒబీడియన్స్, విధేయత. మళ్ళీ అక్కడ 21వ వచనంలో కూడా అంటారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుని. మళ్ళీ అదే మాటను ఇంకొక స్పీచ్ మార్చి చెప్తున్నారు చూడండి. పైన ఏమన్నారు? 15వ వచనంలో నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనండి. ఇక్కడేమంటున్నారు? నా ఆజ్ఞలను అంగీకరిస్తే నన్ను ప్రేమించినట్లే. ఆజ్ఞల పట్ల విధేయతను చూపించడము దేవునితో సంబంధాన్ని చాలా మెరుగుపరుస్తుంది. మరి బైబిల్లో అలా చేసిన వారు ఎవరైనా అంటే మనకి ఫస్ట్ ముందుగా గుర్తొచ్చేది ఎవరు? నోవా. ఆయన ఏం చేశారు? ఆయన పరిస్థితులు చాలా భయంకరమైన, ఇలాగే ఇప్పుడు మనం ఏ దినాల్లో అయితే ఉంటున్నామో అటువంటి భయంకరమైన దినాల మధ్యలో ఆయన ఉండేవారు. అప్పుడు దేవుడు ఈయనని దర్శించి ఈయనకు ఒక పని అప్పచెప్పారు. లోకమంతా కూడా ఆయన్ని అపహసిస్తుంది. ఆయన చేసే పనిని బట్టి ఆయన్ని మరి హేళన చేసేవారు ఉన్నారు. వీళ్ళు పిచ్చివాడిలాగా ఓడగట్టుకుంటున్నాడు, అది ఇది ఉండవచ్చు. మరి రకరకాలుగా ఆయన్ని మరి అపహాసం చేసి ఉండవచ్చు. కానీ ఆయన వేరు కేర్ చేయలేదు. దేవుడు చెప్పినట్లుగా డైమెన్షన్స్తో సహా ఆయన ఎలా చేయమంటే అలా యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఒక ఓడను నిర్మాణం చేయడం జరిగింది. ఆయన సొంతానికి చేసుకున్నాడంటే కాదు, ఎవరైనా మరి ఇవి చేస్తూ ఆయన సువార్త అందించేవారు. మరి అంతం సమీపంగా ఉంది, ఆయన సువార్త అందించినప్పుడు ఎవరైనా మారి వస్తే వాళ్ళకు కూడా ఆ ఓడ యూజ్ అవుతుందని ఆయన ఇటువంటి ఒబీడియన్స్ని దేవుని పట్ల చూపించారు. అయితే ఒబీడియన్స్ వల్ల ఏం జరిగింది? ప్రపంచం అంతా నశించిపోయినప్పటికీ ఈయన కుటుంబం మాత్రం సురక్షితంగా అందులో ఉండడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను ఒక ఒబీడియన్స్ ఏ లెవెల్లో ఉండాలి అనడానికి ఒక చక్కని మిషనరీ స్టోరీ కూడా నేను ముందుకు తీసుకొచ్చాను. విలియం బూత్, ఈయన 1829 to 1912 టైంలో జీవించిన వారు. ఈయన ఇంగ్లాండ్లో నాటింగ్హామ్లో ఉండేవారు. అయితే ఈయన ఒక పామ్ బ్రోకర్ దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు. ఎటువంటి టైంలో అంటే 13 ఏళ్ళ వయసులో వాళ్ళ నాన్నగారి యొక్క వ్యాపారం అంతా నష్టాల్లో ఉన్నప్పుడు ఈయన వాళ్ళ నాన్నగారి చేయూతగా ఒక పామ్ బ్రోకర్ దగ్గర జాయిన్ అయ్యారనమాట.
చేరిన కొన్నాళ్ళకే ఈయన ఇన్కమ్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఒక 1 ఇయర్లోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇది ఇలా ఉన్నప్పుడు 15 ఏళ్ల వయసులో ఆయన రక్షింపబడ్డారు, దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అయితే ఈయనకు ఒక బాధ ఏంటంటే ఆదివారం పనికి వెళ్తున్నప్పుడల్లా ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేది. చాలా అనీజీగా ఉండేవారు. నేను చేస్తుంది తప్పు, ఆదివారం ఏంటి విశ్రాంతి దినము, మనం దేవుణ్ణి ఆరాధించడం తప్ప ఏమీ చేయకూడదు. కాబట్టి ఈయన చాలా ఇబ్బందిగా ఉండేవారు. ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన ఎంప్లాయర్కి చెప్పేశారనమాట, నేను సండేస్ రాను, పని చేయను అన్నప్పుడు, లేదు ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే, నువ్వు కూడా ఉండాలి వాళ్ళు అన్నప్పుడు ఈయన స్ట్రాంగ్గా నిలబడ్డారు. రిజల్ట్ ఏంటంటే ఈ గాట్ ఫైర్డ్, తీసేశారు ఉద్యోగం నుంచి. తీసేసినప్పటికీ కూడా ఈయన ఏంటంటే దేవుడిలో ఇంకా ఎదుగుతూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడ్డారే కానీ వేరే ఎంప్లాయ్మెంట్ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఆయన ఆ పనిలో బిజీగా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఆ ఎంప్లాయర్ కొన్ని రోజులకే విదిన్ ఫ్యూ డేస్ నేను చాలా వాల్యుబుల్ వర్కర్ని కోల్పోయాను అనే విషయం తనంతటి తానే తెలుసుకుని స్వయంగా వెళ్ళి, నీకు నచ్చినప్పుడు నీకు వెసులుబాటు ఉన్నప్పుడు వచ్చి చెయ్యి, నువ్వు వద్దనుకున్నప్పుడు రావద్దు. దీన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోవడానికి మనం చూస్తాం. తన ఒబీడియన్స్ని బట్టి దేవుడు కూడా తన మిషనరీ వర్క్లో తనని వాడుకోవడానికి చూస్తున్నాం. తన జీవిత అనుభవాలను బట్టి ఈయన ఒక మాట అంటారు, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్స్ పవర్ ఇస్ ద మెజర్ ఆఫ్ హిస్ సరెండర్. అంటే నీకు నువ్వు దేవునికి ఎంత లోపరుచుకుంటే నిన్ను అంత స్ట్రాంగ్గా దేవుడు చేస్తాడు. ఇక్కడ అదే కదా జరిగింది. ఈయన స్ట్రెంగ్త్ ఏంటో, ఈయన ఎంత స్ట్రాంగో తన ఎంప్లాయర్ తెలుసుకొని వచ్చారు. అది ఎప్పుడు జరిగింది? తనను తాను దేవునికి సరెండర్ చేసుకున్నాడు. కాబట్టి ఒబీడియన్స్ ఉండడం వల్ల మనకి ఆధ్యాత్మికంగా కావచ్చు, మరి ఇహలోక సంబంధమైన విషయాల్లో కావచ్చు, దేవుడు మనకి బలాన్ని చేకూరుస్తాడు. రెండవ విషయము ట్రస్ట్, విశ్వాసం, నమ్మకం. ఏ అనుబంధంలోనైనా, దేవునితోనే కాదు ఈ భూమి మీద అయినా, ఏ రిలేషన్షిప్లో అయినా ఉండవలసిన బేసిక్ ఇదేంటి? ట్రస్ట్ ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనంలో అదే అంటారు దేవుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. ఏం చేయాలంటే స్వబుద్ధిని పక్కకు పెట్టేసి దేవుని యందు నమ్మకం ఉంచాలి, ట్రస్ట్ ఉంచాలి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? విశ్వాసంలో మరి ఒక హై స్టాండర్డ్స్ సెట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో అబ్రహాం గారు కదా. ఈయనని దేవుడు ప్రత్యేకించి పిలుచుకున్నారు తన స్వంత జనం నుంచి. పిలిచి ఈయనకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆదికాండం 22:17 వచనంలో చూస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. ఎలా అంట? సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా, సముద్ర తీరమందలి ఇసుకలాగా. ఎవరైనా నమ్ముతారా ఇలాంటి మాటలు చెప్తే? నీకు 10 మంది పిల్లలు పుడతారంటే నమ్మచ్చు, 15 మంది అన్నా నమ్మచ్చు. పూర్వం 18 మంది వరకు కనేవారు. ఆకాశ నక్షత్రాలంతమంది పిల్లలు అంటారు, సముద్రంలోని తీరమందలి ఇసుక వలె అంతమంది పిల్లలంటే ఎవ్వరు నమ్మరు. కానీ ఈయన ఏం చేశారు? నమ్మారు. ఆ మాట మనం చూస్తాం ఆదికాండం 15:6, అతడు యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మారు. ఆయన ఏ వర్డ్స్ అయితే చెప్పారో వ్యాస్టీస్గా ఆయన నమ్మారు. ఎంతకాలం నమ్మారంటే, ఈయనని ఏ వయసులో దేవుడు పిలిచారు మనందరికి తెలుసు కదా. 12వ అధ్యాయంలో ఈయన పిలుపుని కూర్చిన విషయాలు ఉంటాయి. ఆదికాండం 12:4, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 years అప్పుడు దేవుని కాల్ వచ్చింది తనకి.
ఈ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 years. 100th ఇయర్లో ఈయనకి బాబు పుట్టాడు. అండ్ ఈ 25 years వెయిట్ చేశారు, నమ్మారు కాబట్టి ఆయన ఎదురు చూచారు. 1 or 2 years వెయిట్ చేయడం కూడా కష్టం. మనకి ఏదైనా ప్రార్థన చేస్తే ఇన్స్టెంట్గా ఆన్సర్ వచ్చేయాలి కదా. కానీ ఈయన 25 years వెయిట్ చేశారు. అది కూడా ఎలాంటి వాగ్దానము? నమ్మనశక్యమైనటువంటి వాగ్దానం. ఆకాశ నక్షత్రాలు అంటే ఈయన నమ్మారు. ఈరోజు నిజంగానే చూస్తే అబ్రహామిక్ రిలీజియన్స్ వాళ్ళందరినీ కూడా ఎలా ఎంచుతాము? ఆయన చిల్డ్రన్ కానీ భూమి మీద ఉన్న ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 3 అబ్రహామిక్ రిలీజియన్స్. ఈ పిల్లలందరూ కూడా అబ్రహాం పిల్లలుగానే ఎంచబడతారు. ఆయన నమ్మింది ఆయన జీవితంలో నెరవేరింది. కాబట్టి విశ్వాసం ఉండడము దేవునితో సహవాసంలో చాలా ముఖ్యమైన అంశం. మూడవది టాకింగ్ టు హిమ్ డైలీ. అంటే ఆయనతో అనుదినము సంభాషించాలి మనం. దాన్ని మనం ప్రార్థన అని కూడా అనవచ్చు కదా. ఎలా ప్రార్థన మన రిలేషన్షిప్ని దేవునితో బలపరుస్తుందంటే ప్రార్థన ద్వారా 3 విషయాలు మనం చేయొచ్చు. ఒకటి, పాపాలు ఒప్పుకోవచ్చు, కన్ఫెషన్. మనం అది కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనలు 139, 23-24 వచనాల్లో చూస్తాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమును నన్ను నడిపించు. అంటే కన్ఫెస్ చేస్తున్నారు ఇక్కడ కీర్తనకారు. పాపాలను ఒప్పుకోవడానికి ప్రార్థన ఒక చక్కటి మార్గం. రెండవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలుపవచ్చు. మనకు జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతాలను, ఆశ్చర్యాలను, ప్రతి మేళ్లను బట్టి దేవునికి ఏ రీతిగా మనం కృతజ్ఞత తెలుపగలము? ప్రార్థన ద్వారా. మరి మూడవది టు నో గాడ్స్ విల్. మన జీవితంలో ప్రతి స్టేజెస్లో మనకి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాలు మనకి మరి మేలుకరం కాదు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో అడగాలి అంటే మనకు ఉండేటువంటి మార్గం ఏంటి? ప్రార్థన. సో ఇవన్నీ చేసిన వారు ఇంకెవరైనా ఉన్నారా? దావీదు. మన దావీదు భక్తులు. ఈయన మరి 119వ అధ్యాయం చూస్తాం. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారు రోజు కన్నప్పుడు? 119వ అధ్యాయం 164వ వచనంలో చూస్తాము. చూడండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఒక షెపర్డ్గా ఉన్నప్పుడు చేశారు ఈ పని, కింగ్గా ప్రమోట్ అయిన తర్వాత చేశారు, ఒక ఎంపరర్గా ఉంటూ కూడా ఈయన ఈ పని చేస్తూ వచ్చారు. ఏంటంటే అది రోజుకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకే మనం కీర్తనలన్నీ చూసినప్పుడు ఆల్మోస్ట్ 73 సామ్స్ ఈయన రాసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన ప్రార్థనలే. అంటే అంతగా ప్రార్థన వల్ల దావీదు దేవుడితోటి ఒక బలమైన రిలేషన్షిప్ని కలిగి ఉన్నాడు. 4వ విషయం చూసినప్పుడు లిజనింగ్ టు గాడ్. ఒక 1 వే కమ్యూనికేషన్ ఏంటది? మనము ప్రార్థన చేయడం. 2 వే కమ్యూనికేషన్ ఉండాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే స్క్రిప్చర్ రీడింగ్, వాక్యం ద్వారా దేవుడు మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనం 4వ వచనంలో చూస్తాం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. ఈ వాక్యాల ద్వారా ఏమేమి జరుగుతుందంట? ఆదరణ, లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది, బోధ కలుగుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడాలి అంటే లేఖనములను మనం ఖచ్చితంగా మరి ఫాలో కావాలి. స్క్రిప్చర్ రీడింగ్ అనేది దేవునితో రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము మరెవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభు వారి లైఫ్ స్టైల్ చూసినప్పుడు ఆయనకి స్క్రిప్చర్ ఎట్లా అంటే టిప్స్ మీద ఆయన ఎక్కడ చూసినా మనము ఆ సువార్తలన్నింటిలో
ఓల్డ్ టెస్ట్మెంట్ బాగా కోట్ చేస్తూ కనిపిస్తాయి అన్నమాట మనకు ఆ మాటలన్నీ కూడా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూస్తాం చూడండి. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాడు. ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది? హోషియా గ్రంథంలో చూస్తాం ఈ మాట. చూడండి 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని కూర్చుని జ్ఞానం నాకు ఇష్టమైంది. అంటే ఆయన లైఫ్ స్టైల్లో ప్రతిదాన్ని వాక్యంతో సబ్స్టాన్షియేట్ చేస్తూ, వాక్యంలో ఉన్న ప్రూఫ్స్ని చూపిస్తూ ఆయన మాట్లాడటానికి. ఇక్కడ సందర్భం ఏంటంటే సుంకరిని ఆయన మరి సువార్త విషయంలో మాట్లాడుతున్నప్పుడు పరిసయ్యులు వచ్చి అభ్యంతరపరుస్తారు. సుంకరులతో ఏంటి నీకు సహవాసం అది ఇది. ఆ రీతిగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఈయన చెప్పింది ఏంటి? పాపుల కోసమే వచ్చాను. దీన్ని ఎక్కడి నుంచి మళ్ళీ మనకు పాత నిబంధనలోని వాక్యాల ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. అంటే వాక్యాన్ని ఆయన అంతా అనుసరించేవారు, వాక్యానుసారముగా మాట్లాడేవారు, వాక్యానుసారముగానే జీవించేవారు. అందువల్లే మనిషి అవతారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపించగలిగారు. మరి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాటను చూస్తాం మనం. లూకా 4:18, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గురుటివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకి దొరికింది. ఇది కూడా యెషయా గ్రంథం 61:1 మనకి కనిపిస్తుంది. కాబట్టి రీడింగ్ స్క్రిప్చర్ ఎంత ఇంపార్టెంటో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చేసి చూపించారు. మనము ఈరోజు చూసిన ఈ మాటలన్నీ కూడా దేవుడితో మనకి సహవాసము బలపడటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఏమేమి చూసాము? మొదటిది, ఎంతగా దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు అనేది చూసాము. ఆయన తన కుమారుని పంపించేంతగా ఆయన కోరుకుంటున్నారు. రెండవ విషయము, ఎలాంటి సహవాసము అన్నప్పుడు ఒక తండ్రికి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నారు. మరి ఎలా ఆయనతో సహవాసం కలిగి ఉండగలం అన్నప్పుడు విధేయత, విశ్వాసము, ప్రార్థన, వాక్యము, వీటి ద్వారా మనము ఆయనతో సహవాసము బలపరుచుకోగలము అనే విషయాలు మనం చూచాము. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఈ అంత్యకాలంలో ఇవన్నీ చేస్తూ ఎత్తబడే గుంపులో ఉండటకు కావాల్సిన సిద్ధపాటు మనం అందరం కలిగి ఉండగాక కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన దాకా.